హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నారి యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ ఏంటో గెస్ చేయండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పులావ్ అండి. సో ఎంతో టేస్టీగా ఉంటుంది పులావ్ అనేది. పులావ్లోకి చికెన్ కర్రీ కానీ, ఏదైనా షార్వా కానీ, రైతా కానీ సూపర్గా ఉంటుందండి. సో పులావ్ని ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్స్లోకి 2 గ్లాసెస్ రైస్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వాటిని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. 2 to 3 టైమ్స్ దాకా మంచిగా క్లీన్ చేసేసుకొని 1 అవర్ పాటు నానబెట్టేసుకోండి. ఏ రైస్ అయినా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం మిల్లీ మేకర్ని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకుందాము. మేకర్ పొంగు కూడా వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేద్దాము. స్టవ్ కట్టేసి ఆ వాటర్ అంతా వంపేసుకుందామండి. వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఈ మిల్లీ మేకర్ అంతా వేసి దాంట్లో కొంచెం చన్నీళ్ళు కానీ లేకపోతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని మంచిగా వాటిని మిల్లీ మేకర్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఇలా పిండేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసి పక్కన పెట్టండి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి నేను పులావ్కి రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నానండి. సో నేను కుక్కర్ అనేది పెట్టేశాను. కుక్కర్ పెట్టేసిన తర్వాత దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను 3 ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మసాలా దినుసులు అంటే మసాలా ఆకు, చెక్క, లవంగ, మిరియాలు యాడ్ చేసేసుకుంటున్నానండి. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా గరిటెతో వాటి మిక్స్ అయ్యేలాగా కలిపేద్దాము. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. నేనైతే 2 ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇప్పుడు మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దాము. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేయండి. ఆనియన్స్కి పట్టేలాగా ఉండాలి. అప్పుడే ఆనియన్స్ అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందామండి. నేనైతే 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపెట్టేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు అలాగే బీన్స్ అనేది యాడ్ చేసేసుకుందాము. నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నానండి. అలాగే పొటాటో కూడా ఒకటే తీసుకున్నాను. కొంచెం బీన్స్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే. ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి కలబెట్టేసేద్దాము. గరిటెతో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలబెట్టండి. పెట్టేసిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుందామండి. కొంచెం యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే బీన్స్, పొటాటో, క్యారెట్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను నేను. కలిపెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది అలాగే వదిలేసేయండి, అంతలోకి కుక్ అయిపోతాయి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్లీ మేకర్ని కూడా యాడ్ చేసేసుకుందాము వీటిల్లోకి. అది గరిటెతో మంచిగా కలిపెట్టేసేయండి వాటిని. చూసారు కదా, మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేయండి. కలిపెట్టేసిన తర్వాత వీటిలోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు కుక్కర్లోకి 4 గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అక్కడికి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసానండి. ఒకసారి మీరు చెక్ చేసుకొని గరిటెతో మంచిగా కలిపెట్టేసిన తర్వాత వాటర్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపెట్టేసి లిడ్ పెట్టేసేయండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది, ప్రాపర్గా కుక్ అయిపోతుందండి. సో విజిల్ వచ్చిందండి. విజిల్ వచ్చి ఆవిరంతా పోయింది. పోయిన తర్వాత ఒకసారి నేను ఇప్పుడు తీసి చూపిస్తాను, చూసేయండి. అది చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నెయ్యి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. అంతేనండి పులావ్.
సో నా పులావ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పరా. సో ఈ పులావ్లోకి చికెన్ కర్రీ కానీ గోంగూర పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో ఒకసారి నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి. See you on next vlog and bye.